దేవుడికైనా మనం ఎలాంటిది ఇవ్వాలి? ఇస్తే శ్రేష్టమైనది చుదువుగాక, శ్రేష్టముగా జీవించుదుగాక. హల్లెలూయా. ఎలా జీవించాలి మనం? శ్రేష్టమైన జీవితం. అది ఆశీర్వాదానికి మూల స్తంభం. శ్రేష్టమైన జీవితం ఏంటి? ఆశీర్వాదానికి మూల స్తంభం. బ్రతుకంతా కావడం అయిపోతే, జీవితం అంతా వ్యర్థం చేసుకుంటే ఎందుకు భక్తి? ఎందుకు ప్రార్థన లేని జీవితాలు? ఎందుకు అర్పణలో స్వచ్ఛత లేని అర్పణలు? కయ్యోను వంటి జీవితాలు మనం జీవించకూడదనే దేవుడు ఈ చరిత్ర రాయించాడు. మనుషులకు దేవుడు సత్యాన్ని నేర్పాడు, కానీ అసత్యము నేర్పలేదు. అసత్యంలో జీవిస్తున్న మనుషులు ప్రభు సత్యంలోకి నడవసాగింపజేశాడు. మన దేవుడు మన దగ్గర యథార్థమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఇద్దామా అటువంటి జీవితాన్ని? ఇద్దామా వద్దా? బండ సందున పావురమా, బేట పీటుల పావురమా, బండ సందున పావురమా, పేట పీటుల పావురమా, వీడు నిన్ను కోరినాడు సర్వ చందకుమా, వరుడు నిన్ను కోరినాడు జీవులు చందకుమా, వీడు నిన్ను కోరినాడు సర్వ చందకుమా, వరుడు నిన్ను చేరినాడు ఈటి చందకుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, బండ సందున పావురమా, పేటు వీటుల పావురమా. అయితే అక్కడ దేవుడు మనకేమిస్తాడు? ఎప్పుడు శ్రేష్టమైనదే ఇస్తాడు. నీవు ఎలా జీవిస్తున్నావు చూస్తాడు, ఎలా ఇస్తున్నావు చూస్తాడు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చూస్తాడు. బ్రదర్స్ ఇద్దరు మాటలు చూశాడు దేవుడు, వారిద్దరు తీసుకొచ్చి అర్పణను చూశాడు. వారి ఆలోచన